జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న భారతం కావాలా లేక ఆయన్ను పొట్టన పెట్టుకున్న గాడ్సే భారతం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓవైపు ప్రేమ, కరుణ, సౌభ్రాతృత్వం, మరోవైపు అసహనం, భయం ఉన్నాయని, ఏ వైపు ఉంటారో ఓటర్లు తేల్చుకోవాలని రాహుల్ అన్నారు. మహాత్మాగాంధీ అత్యంత ధైర్యవంతులన్న రాహుల్ ఏళ్ల తరబడి జైల్లో ఉన్నప్పటికీ ఆంగ్లేయులతో ప్రేమగానే వ్యవహరించారన్నారు. అయితే భాజపా వాళ్లు చెబుతోన్న వీర్ సావర్కర్ మాత్రం జైలు నుంచి విడిపించాలని ఆంగ్లేయులను వేడుకుంటూ లేఖలు రాశారని మోదీ అన్నారు. ఎప్పుడూ భారత్లో తయారీ గురించి మాట్లాడే మోదీ వేసుకునే బట్టలు, కోట్లు, సెల్ఫీలు, తీసుకునే ఫోన్ కూడా చైనాలో తయారైందేనని ఎద్దేవా చేశారు. పుల్వామా దాడికి తెగబడిన జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ను జైలు నుంచి విడిచిపెట్టింది అప్పటి భాజపా ప్రభుత్వమేనని రాహుల్ గుర్తు చేశారు. మోదీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని అన్నారు.